హరే కృష్ణ. మీకోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఇప్పుడే భగవద్గీతలోని 108 ఇంపార్టెంట్ శ్లోకాల సిరీస్ని మొదలుపెట్టాను. ఈ రోజులో మనకు భగవద్గీత చదవడానికి టైం ఉండదు, పైగా అది కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది కదా. అందుకే మీకు ఈజీగా అర్థమయ్యేలా మన నిత్య జీవితానికి సంబంధించిన సింపుల్ ఉదాహరణతో ఈ శ్లోకాలను చెప్పాను. ఈ సిరీస్ పిల్లల నుండి పెద్దల వరకు ఈ జనరేషన్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దయచేసి ఒకసారి మొత్తం చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో మనల్ని బాగా వేధించే టెన్షన్ ఏంటో తెలుసా? ఫెయిల్యూర్ భయం. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఒకవేళ ఇది మధ్యలో ఆగిపోతే నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందా అని మనం భయపడుతూ ఉంటాం. ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు రిజల్ట్ రాకపోతే అంతా వేస్ట్ అని చాలామంది పనులు ఆపేస్తారు. కానీ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన గ్యారంటీ ఇచ్చారు. మీరు చేసే ఏ చిన్న మంచి పని కూడా వృధా కాదు అని ఆయన ప్రామిస్ చేస్తున్నారు. దీనికి సమాధానం 5000 సంవత్సరాల క్రితం యుద్ధ భూమిలో చెప్పబడిన భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 40లో ఉంది. కేవలం ఒకే ఒక శ్లోకం. ఈరోజు మనం దానిని లోతుగా మన జీవితంలో పనిచేసేలా నేర్చుకుందాం. ఈరోజు మనం చూసేది భగవద్గీత చాప్టర్ 2 వర్స్ 40. ఈ శ్లోకం వింటే పని మొదలు పెట్టడానికి మీకు కావాల్సిన కాన్ఫిడెన్స్ మరియు ధైర్యం వస్తాయి. శ్లోకం మరియు దాని అర్థం. భగవద్గీత చాప్టర్ 2 వర్స్ 40. నేహా విక్రమనాశోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పం అపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. శ్లోకం యొక్క అర్థం: ఈ మార్గంలో చేసే ప్రయత్నం ఎప్పటికీ నశించదు, దీనివల్ల ఎటువంటి నష్టం జరగదు. ఈ ధర్మాన్ని కొంచెం పాటించినా అది మనల్ని పెద్ద భయాల నుండి కాపాడుతుంది. ఇక్కడ ఈ మార్గంలో చేసే పనులు అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నిష్కామ కర్మ అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసే మంచి పనులు అని అర్థం. ఈ శ్లోకంలో 3 ముఖ్యమైన సత్యాలు శ్రీకృష్ణుడు వివరించారు. మొదటిది, ప్రయత్నం వృధా కాదు. నో ఎఫర్ట్ ఈజ్ వేస్టెడ్. బయట ప్రపంచంలో మీరు ఒక ఇల్లు కట్టడం మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే ఆ ఇల్లు పూర్తి కాదు, మీ డబ్బు వృధా అవుతుంది. కానీ ఆధ్యాత్మికంగా లేదా ధర్మబద్ధంగా మీరు ఒక మంచి పని మొదలుపెట్టి అది 10% మాత్రమే పూర్తి చేసిన ఆ 10% క్రెడిట్ మీ అకౌంట్లో ఎప్పటికీ ఉంటుంది. అది ఎక్కడికి పోదు. మళ్ళీ మీరు ఎప్పుడైనా అక్కడ నుండే మొదలు పెట్టవచ్చు. రెండవది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నో నెగటివ్ రిజల్ట్స్. మనం ఏదైనా జబ్బుకు మందు వాడితే అది తగ్గకపోయినా పర్వాలేదు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అని కోరుకుంటాం. ఈ మార్గంలో శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, నువ్వు మంచి పని చేయడానికి ప్రయత్నిస్తే ఒకవేళ అది ఫెయిల్ అయినా నీకు ఎటువంటి పాపం రాదు, ఎటువంటి నష్టం జరగదు. అంటే ఇక్కడ రిస్క్ 0 అని అర్థం. మూడవది, చిన్న ప్రయత్నం పెద్ద ఫలితం. భయం నుండి రక్షణ. మహతో భయాత్ అంటే పెద్ద భయం, అంటే మరణం, పునర్జన్మ లేదా లైఫ్లో వచ్చే అతిపెద్ద సమస్యలు. మనం చేసే చిన్న మంచి పని, చిన్న ప్రార్థన లేదా చిన్న సహాయం కూడా మనల్ని భవిష్యత్తులో వచ్చే పెద్ద ఆపదల నుండి ఒక కవచంలా కాపాడుతుంది. దీన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. మొదలు పెట్టడానికి భయపడకండి. నేను భగవద్గీతను మొత్తం చదవలేను లేదా నేను గంటలు ధ్యానం చేయలేను అని ఆగిపోకండి. రోజుకు ఒక్క శ్లోకం చదివినా అది మీ ఆత్మ అకౌంట్లో సేవ్ అవుతుంది. ఫెయిల్యూర్ గురించి ఆందోళన వద్దు. డోంట్ వరీ అబౌట్ ఫెయిల్యూర్. మీరు ఒకరికి సహాయం చేయాలనుకున్నారు, కానీ అది సరిగ్గా జరగలేదు. అయినా సరే మీ ఉద్దేశం మంచిది కాబట్టి శ్రీకృష్ణుడు దాన్ని స్వీకరిస్తారు. మీకు దానివల్ల మంచే జరుగుతుంది. ఆధ్యాత్మిక ఇన్వెస్ట్మెంట్, స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్. మనం బ్యాంకులో దాచుకున్న డబ్బు ఈ జన్మకే పరిమితం, కానీ మనం చేసే మంచి పనులు, దైవ చింతన అనేవి వచ్చే జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అందుకే దీన్ని ఎవ్వరూ దొంగలించలేరు.
ధైర్యంగా ఉండండి. బీ బ్రేవ్. మీరు ధర్మం వైపు ఉంటే ఈ ప్రపంచంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ చిన్న ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. భగవద్గీత చాప్టర్ 2 వర్స్ 40 మనకు ఇచ్చే అంతిమ సందేశం. మంచి పని మొదలు పెట్టడానికి పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా వృధా పోదు. ఫలితం ఎలా ఉన్నా మీ ప్రయత్నం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఆందోళన వదిలేయండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ జ్ఞానాన్ని మీరు నమ్మితే మీలో ఫెయిల్యూర్ అనే భయం ఉండదు. కేవలం ముందుకు వెళ్ళాలనే తపన మాత్రమే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.